2018 చివరి నాటికే పూర్తవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు 2024 చివరి నాటికి కూడా పూర్తి కాలేదు. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, అందులోని నీటి ప్రాజెక్టులు పూర్తవడం అంటే చిన్న విషయమేం కాదు. కానీ ఓ ప్రాజెక్టుని 5 ఏళ్ల పాటు తొక్కిపెట్టడం ఉంచడం అంటే అది అత్యంత హేయం. రాష్ట్రం మీద కక్షతో, రాష్ట్ర ప్రజల మీద కక్షతో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుని తొక్కిపెట్టిన మాట వాస్తవం. కేంద్ర నిధులతో రాష్ట్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ అని, ఇంకో మాట అని నానా రకాల నాటకాల నడుమ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. మళ్ళీ ఇప్పుడు కూటమి హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. పోలవరం ప్రాజెక్టుని గేమ్ చేంజర్గా అభివర్ణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రకటన చేస్తే సరిపోదు, కేంద్రం నుంచి ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల్ని రప్పించి పనులు వేగవంతం చేయాల్సిన బాధ్యతని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా లభించింది. అప్పట్లో టీడీపీ, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాట వాస్తవమే. కానీ టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పెటాకులవడంతో పోలవరం ప్రాజెక్టు కూడా అయోమయంలో పడింది. అది దురదృష్టమే. వైసీపీ హయాంలో బటన్ నొక్కుడు వ్యవహారాలు తప్ప జీవనాడి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు అప్పుడు ప్రభుత్వం ప్రయత్నించలేదు. పైగా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే తొడలు కొట్టి బూతులు తిట్టే మంత్రులు అప్పట్లో ఆ శాఖ వ్యవహారాలు చూసేవారు. ఒక ఆయన అయితే అసలు పోలవరం ప్రాజెక్టు గురించి తనకు తెలియదని, నేర్చుకుంటానని పదవికాలం మొత్తం కాలయాపన చేసిన మాట అందరికీ తెలిసిందే. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణం ఇటీవల ఎన్నికలతో విడిచినట్టే చెప్పాలి. ఎందుకంటే పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏ ముఖ్యమంత్రికైనా సరే లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబుకి ఆ ఫీట్ పూర్తి చేయడం సాధ్యం కాలేదు. కాస్త శ్రద్ధ పెడితే క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయారు. ఇది చంద్రబాబుకి సెకండ్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. మరి చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్రకు ఎక్కుతారా? పూర్తి చేయగలిగితే మాత్రం పోలవరం ప్రాజెక్టు కాదు, చంద్రబాబు గేమ్ చేంజర్ అనిపించుకుంటారు రాష్ట్ర చరిత్రలో. చంద్రబాబుకి తోడు కేంద్రంలో నిధులను రాష్ట్రానికి రప్పించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కనుక పోలవరం ప్రాజెక్టుకి పెద్దగా ఇబ్బందులే ఉండకపోవచ్చు. 2024 పూర్తయిపోయింది. 2026 చివరి నాటికి అంటే ఇంకో 2 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది. అలాగా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని ఆశిద్దాం.